కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకు ఈసారి ఏకంగా 5 కేబినెట్ పదవులు దక్కడంతో హస్తినలో సందడి కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారంలో పాల్గొనడంతో పాటు కేంద్ర మంత్రులకు శుభాకాంక్షలు తెలిపేందుకు అన్ని పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి క్యూ కట్టారు. వెళ్లడం వరకు బాగానే ఉంది, కానీ తిరిగి వచ్చేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందామని రేట్లు చూసి కంగు తింటున్నారు. ట్రైన్లలోనూ చాంతాడంతా వెయిటింగ్ లిస్టు ఉండటంతో చేసేదేమీ లేక ఢిల్లీలోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారానికి అన్ని రాష్ట్రాల నుంచి నేతలు, కార్యకర్తలు ఢిల్లీ తరలి వెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి 5 ఎంపీలకు కేబినెట్లో చోటు దక్కడంతో వారి అనుచరులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలోనే హస్తినకు పయనమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా వారంతా తిరిగి రావడానికి మాత్రం ఇక్కట్లు మొదలయ్యాయి. విమానాలకు విపరీతంగా డిమాండ్ పెరగడంతో ఎయిర్లైన్స్ సంస్థలు ఛార్జీలను 2-3 పెంచేశాయి. మరోవైపు రైళ్లలోనూ విపరీతంగా వెయిటింగ్ లిస్టులతో సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు టికెట్ ధర 10 నుంచి 12 వేలు ఉండగా తిరిగి వచ్చేందుకు 25 వేల నుంచి 45 వేల వరకు ఛార్జీలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, విశాఖపట్నం, రాజమహేంద్రవరం ఇలా ఎక్కడైనా ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు దాదాపు 20కి పైగా విమాన సర్వీసులు, విజయవాడ, రేణిగుంట, విశాఖపట్నం, రాజమహేంద్రవరంకు 2-3 చొప్పున సర్వీసులు ఉన్నాయి. 1-2 స్టాపులతో మరో 10 వరకు సర్వీసులు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఛార్జీలు అమాంతం పెంచేశారు. విమాన టికెట్ భారం ఎక్కువైందని భావించేవారు, టికెట్ దొరకని వారు రైళ్లలో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ సికింద్రాబాద్, విజయవాడ ప్రాంతాలకు ఉన్న 7-8 రైలు సర్వీసుల్లో స్లీపర్ క్లాస్ భారీగా వెయిటింగ్ లిస్టులో ఉంటే ఏసీ కోచ్ల్లో సీట్లు అందుబాటులో లేవని చూపిస్తోంది. దీంతో రైలు టికెట్ కన్ఫర్మేషన్ కోసం ఎమర్జెన్సీ కోటా ఇవ్వాలంటూ ఎంపీలను కోరుతున్నారు. అయినా సీట్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. సోమవారం ఉదయం వెళ్లాల్సిన వారు శనివారమే ఈక్యూ లెటర్ ఇచ్చినా టికెట్ కన్ఫర్మ్ కాక ఢిల్లీలోనే ఆగిపోయారు.